భవానీ, ఏమైందమ్మా అలా ఉన్నావు? ఊళ్ళో వాళ్ళ భూముల్ని, అమ్మోరి తల్లి గుడి మాన్యం కిందున్న భూమిని ఆ సర్కారోళ్ళు జప్తు చేసుకుంటారంట నాన్న. ఏమంటున్నావమ్మా? సర్కారోళ్ళు ప్రజల భూమిని, అందులోనూ అమ్మోరు తల్లి మాన్యపు భూమిని జప్తు చేసుకోవడమా? ఇదేమి దౌర్భాగ్యం తల్లి. తెలీదు నాన్న, ఇదేమిటి అని అడిగితే ఏదో జీవం వచ్చింది, అక్కడ సర్కారుకు సంబంధించిన కట్టడాలేవో కడతారు, మీ అంతట మీరే స్వచ్ఛందంగా ఇస్తే మంచిది, మేము జప్తు చేసేంత వరకు తెచ్చుకోవద్దని చెప్తున్నారు నాన్న. ద్వాపర త్రేతాయుగంలో భూమికి ఆపదొస్తే ఆ దేవుడు వచ్చి కాపాడేవాడు. కాని ఈ కలియుగంలో దేవత భూమిని కూడా లాగేసుకుంటున్నారు. ఈ యుగం ఎటు నుండి ఎటువైపుకు వెళ్తుందో ఏంటో. ఈ భూమి లాక్కుంటే ఎన్ని వందల కుటుంబాలు రోడ్డున పడతాయో నాన్న. ఈ ఊరి అనువనువులోనూ అమ్మోరి తల్లి రూపాన్ని చూసుకుంటున్నావు. ఇప్పటి వరకు అమ్మోరి మాన్యం కింద వచ్చే పంటనే సర్కారోళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా అమ్మోరు మాన్యం కిందన్న భూమిని కూడా లాక్కెళ్ళిపోతున్నారు నాన్న. ఊరుకో తల్లి, నువ్వు బాధపడకో. అది అమ్మోరి భూమి. ఎవరో వచ్చి నాది అని లాక్కెళ్ళిపోతుంటే చూస్తూ ఆ అమ్మోరు తల్లి ఊరుకోదు. సర్కారు కాదు కదా, మొత్తం అసుర జాతి దండెత్తి వచ్చినా ఆ భూమిని తాకలేరు. అమ్మా భవానీ. పెద్దయ్యా, ఏంటి పొద్దు పొద్దునే గుడికొచ్చావు? అయిపోయిందమ్మా, ఈ ఊరు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ సర్కారోళ్ళు వచ్చి మన భూముల్ని కొలిసి లెక్కలేసుకొని వెళ్తారంట. ఇవాళ్ళ మీకెలా తెలుసు పెద్దయ్యా? ఊర్లో జనమంతా ఇదే మాట్లాడుకుంటూ బాధపడుతున్నారమ్మా. ఈరోజు భూమి కొలిసిన తర్వాత మంది మార్బలాన్ని దించి మనం అవునన్నా కాదన్నా మన భూమిని మన దగ్గరుండి లాక్కొని ఈ ఊరు నిండే గెంటేస్తారంట భవానీ. బాధపడకు పెద్దయ్యా, అలా ఏం జరగదు. మా అమ్మ అయ్యలు ఈ మట్టిలోనే పుట్టి ఈ మట్టిపైనే పెరిగి ఇదే మట్టిలో కలిసిపోయారమ్మా. ఇది సర్కారోళ్ళకి మట్టి అయినా మాకు మా అమ్మ అయ్య తిరిగిన దేవాలయమమ్మా. మా కట్టె కూడా ఇదే మట్టిలో కలిసిపోవాలని కోరుకుంటున్నామమ్మా. కానీ ఈ సర్కారోళ్ళు అది జరగనిచ్చేలా లేరమ్మా. గీత, త్వరగా రాహుల్ బాబుకి ఫోన్ చేసేవు. భవానీ, ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? రాహుల్ బాబు, ఈరోజు సర్కారోళ్ళు వచ్చి ఊరు భూముల్ని, అమ్మోరి తల్లి మాన్యాన్ని కొలుస్తారంట. తర్వాత మంది మార్బలంతో వచ్చి ఊరందరినీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగా జప్తు చేస్తారంట. నాకు చాలా భయంగా ఉంది రాహుల్ బాబు. భవానీ, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను. నాకేం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు రాహుల్ బాబు. ఎన్ని కుటుంబాలు, ఎంతమంది జీవితాలు అన్ని నాశనం అయిపోతాయి రాహుల్ బాబు. భవానీ, అలా జరగదు. నేను చూసుకుంటాను. నేను చెప్తున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. డామ్ ఇట్, గవర్నమెంట్ దగ్గరుండి ఇలా చేయడం ఏంటి? రెడిక్యులస్. ఉన్న భూమిని లాక్కుంటే ఊరి జనమంతా ఎక్కడికెళ్ళి బతుకుతారు? అసలు అమ్మోరు గుడి మాన్యాన్ని జప్తు చేయడం ఏంటి గీత? ఇంతమంది జనం ఉసురు
అమ్మోరు తల్లి శాపం ఈ సర్కారోళ్ళని ఊరికే వదిలేస్తుందా? మనమేం చేయగలం భవానీ? అది గవర్నమెంట్ చేసే పని. మనం ఎదురు తిరిగి నిలబడగలమా? ఒప్పుకోని గీత, ఈ ఊరికి గాని అమ్మోరు తల్లికి గాని ఏదైనా సమస్య రావాలి అంటే ఆ సమస్య ముందు భవానీని దాటుకుని వెళ్ళాలి. అవసరమైతే నా రక్తం ఈ భూమిలో కలిసినా సరే ఈ భూమిని మాత్రం ఆ సర్కారోళ్ళని లాక్కొనివ్వను. పట్టుకో భవానీ. అలాగే, నేను కాల్ చేస్తాను. అన్నయ్య, ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఎవరడ్డం వచ్చినా సరే మన భూమి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజే మన చేతుల్లోకి రావాలి. ఈ పాటికి పోలీస్ ఫోర్స్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఊరి జనం అరుపుల్లో బలం ఉండదమ్మా. మన బలం చూడగానే భయంతో పారిపోతారు. అత్తయ్య, గుడ్ న్యూస్. ఎస్పీ గారు ఫుల్ ఫోర్స్తో వచ్చేశారంట. అదిగోమ్మా, మన బలం వచ్చేసింది. ఇక ఊరి జనం భయంతో పారిపోవడమే మిగులుంది. అత్తయ్య, నన్ను వెళ్ళి ఈ మిషన్ ఎగ్జిక్యూట్ చేయమంటారా? మనకి అంత రిస్క్ వద్దలుడు. మనం బ్యాక్గ్రౌండ్లో ఉండి కదిలిస్తే చాలు. ముందుండి వాళ్ళు ఖాళీ చేయించేస్తారు. రిలాక్స్ అల్లుడు. వదినా, టిఫిన్ చేద్దురు రండి. అవునొదినా, రాహుల్ ఎక్కడా కనిపించలేదు? ఇంట్లోనే ఉన్నాడు వదినా. అయితే పిలువదునా, ఇంకా తినకపోతే ఎలా? రే రాహుల్, నిలరా. ఏంటన్నయ్య? ఎక్కడికి వెళ్తున్నావురా? చిన్న పనుంది నాన్న, అందుకే వెళ్తున్నా. పనులెప్పుడూ ఉంటూనే ఉంటాయి రాహుల్. ముందు టిఫిన్ చేసి వెళ్ళు. లేదత్తయ్య, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. వచ్చాక చేస్తా. రేయ్, వినపడలేదా? అత్తయ్య టిఫిన్ చేసి వెళ్ళమని చెప్తుందిగా. లేదు నాన్న, వెళ్ళాలి, అర్జెంట్. అంత హడావుడిగా వెళ్ళి నువ్వు ఉద్ధరించాల్సిన పనేంట్రా? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? గుడి దగ్గరికి నాన్న, పోలీసులు వస్తున్నారట. వీళ్ళంతా చాలా ఇన్నోసెంట్ పీపుల్. కూలి పనులు, వ్యవసాయం చేసి బతికే సాధారణ జనం నాన్న. అలాంటి వాళ్ల మీద షూటింగ్ ఆర్డర్ ఏంటి? నోర్మై! నీకెన్నిసార్లు చెప్పారా నీది కాని విషయంలో తల దూర్చొద్దని? ఇప్పటి వరకు నువ్వు ఉద్ధరించింది చాలు గాని లోపలికి వెళ్ళు. అది కాదు నాన్న, కళ్ల ముందు ఇంతమంది ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటావు నాన్న? ఊరుకోక వెళ్ళి గవర్నమెంట్ని ఎదిరించి వాళ్ళందరినీ కాపాడేస్తావా? తప్పు చేసేది గవర్నమెంట్ అయితే ఏంటి, ఎవరినైనా ఎదిరిస్తాను నాన్న. ఇన్ని ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. రేయ్, పెళ్లి కావలసిన వాడివి ఇలా గవర్నమెంట్తో గొడవలు పెట్టుకొని ఏదైనా కేసైతే రేపు పెళ్ళాపుకొని స్టేషన్లు, కోర్టులు అంటూ తిరుగుతావా? ఇంతమంది ప్రాణాలు బలి కాబోతుంటే మీరేంటి నాన్న నా పెళ్లి గురించి ఆలోచిస్తారు? కావాలంటే పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ప్రాణాలు పోతే పోస్ట్ పోన్ చేసుకోలేం కదా నాన్న. నోర్మై! ఏమండి? ఇంకొక్క మాట ఎదురు మాట్లాడితే చంపేస్తా. ఏమనుకుంటున్నావురా నీ గురించి? ఊళ్ళో ఉన్న గొడవలని నెత్తినేసుకోవడానికి పెద్ద మహాత్ముడు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకుండా నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. జయంతి, వీడిని లోపలికి తీసుకెళ్ళు. రాహుల్, పదనాన్న, ఇవన్నీ వద్దు, లోపలికి పద. రాహుల్, ఈ గొడవలన్నీ నీకు అనవసరమైన విషయాలు.
హెడేక్ తప్పితే ఏమీ ఉండదు. నిన్ను ఇలానే వదిలేస్తే వీటి గురించే ఆలోచిస్తూ మైండ్ని అప్సెట్ చేసుకుంటావు. అన్నయ్య, ఇంకా మనం రాహుల్ ఐశ్వర్యాల పెళ్లి ముహూర్తం పెట్టించేస్తే మంచిది. ఆ పని ఎంత వీలైతే అంత త్వరగా చేస్తే మంచిదమ్మా. ఏంట్రా రాహుల్, ఇంకా ఊరి గొడవ గురించి ఆలోచిస్తున్నావా? అది చూసుకోవడానికి నేను నాన్న ఉన్నాం కదరా. మేం కూడా ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళమేరా. మాకు కూడా ఈ ఊరంటే ప్రేముంది. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. నేను నాన్న చూసుకుంటాం కదా. యు గో అండ్ రిలాక్స్. రాహుల్, వెళ్దాం రా నాన్న, నా మాట విను ప్లీజ్. వెళ్ళు రాహుల్, మేమున్నాం కదా. రా నాన్నా. జయంతి, వాడు అడుగు బయట పెట్టాడని తెలిసిందో మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిపేస్తా. జాగ్రత్త. రారా వెళ్ళు. రా రాహుల్, రారా. నాన్న, అసలు మన భూమిని లాక్కుపోవడానికి ఆ సర్కారోళ్ళు ఎవరు నాన్న? దీనికి మనం ఒప్పుకోకూడదు. సర్కారోళ్ళకెదురు తిరిగి మనం ఏం చేయగలమమ్మా? అలా అని పేదోళ్ళ భూమిని, అందులోనూ అమ్మోరు భూమిని తీసుకుంటారా? లేదు నాన్న, కాపాడుకోవాలి. ఈ ఊరి భూమితో పాటు మన అమ్మోరు తల్లి భూమిని కూడా కాపాడుకోవాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ భూమిని జప్తు చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి మీరంతా ప్రభుత్వానికి సహకరించండి. కాదని ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టధిక్కరణ కేసు కింద మీరందరూ నేరస్తులు అవుతారు. మీ పని మొదలు పెట్టండి. ఓకే సార్. ఆగండి. దీనికి మేము ఒప్పుకోము. ఇది అమ్మోరు తల్లి మాన్యం. దీని మీద మీ సర్కారుకి ఎలాంటి అధికారం లేదు. అమ్మోరు మాన్యాన్ని ఆక్రమించుకుంటానంటే మేం చూస్తూ ఊరుకోము. చూడమ్మా, మీకు ముందే చెప్పాను, ప్రభుత్వ పనికి ఎవరైనా అడ్డం వచ్చినా అది నేరమే. మీరు శిక్షార్హులు అవుతారు. మీరేం చేసినా సరే మేమీ పనికి ఒప్పుకోము. మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా దోచుకుంటారు? మీరు ఈ ఊరి భూమిని ఆక్రమించుకుంటే ఇక్కడ బ్రతుకుతున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. అందరికీ ప్రభుత్వమే స్థలం ఇస్తుందమ్మా. ఎవరూ రోడ్డు మీద పడరు. అందరినీ ప్రభుత్వమే చూసుకుంటుంది. చాలండి, చాలు. ఇలాంటివి చాలా విన్నాము. అమ్మోరికి 7 వారాల నగలు చేయిస్తామని చెప్పి గుడిమాన్యం భూమిలో పండే పంటనంతా ఇన్నేళ్లుగా మీ సర్కారోళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు 7 వారాల నగల జాడే లేదు. ఇప్పుడు ఏకంగా ఊరి భూమిని అమ్మోరు మాన్యాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. మీ మాట మీద మాకు నమ్మకం ఎప్పుడో పోయింది. చూడండి, మీ నమ్మకాలతో మాకు పని లేదు. మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి. లేదంటే పోలీసులు పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు మమ్మల్ని చంపినా సరే మేమిక్కడి నుంచి కదలం. ఇది మా భూమి, మా అమ్మోరు తల్లి భూమి. దీన్ని ఎలా తీసుకుంటారో నేను చూస్తాను. ఇప్పటి నుంచి మేము దీక్షకి కూర్చుంటున్నాం. మీరీ భూమిని జప్తు చెయ్యాలనే అన్యాయపు ఆలోచన విరమించుకునేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇది మా భూమి. ఇది మాకు మాత్రమే ఇది సొంతం. మా భూమి. ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మా భూమి.
ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మా భూమి. 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 మాకు మాత్రమే ఇది మా భూమి. మాకు మాత్రమే ఇది మా భూమి. మాకు మాత్రమే సొంతం. భవానీ గారు, ప్రభుత్వం ఈ భూములను తీసుకోవాలని చూస్తుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు? సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఏంటి సార్ ఇది? వాళ్ళందరినీ ఖాళీ చేయించి ల్యాండ్ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోమని పంపితే వాళ్ళు నిరాహార దీక్ష చేసేలా చేశారు. అవును సార్, వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మొండిగా ఉన్నారు సార్. ఇష్యూ చాలా కాంప్లికేట్ అయింది. చాలా సెన్సిబుల్గా డీల్ చేయండి. ఈ న్యూస్ నేషనలైజ్ అవ్వకముందే ఏదో ఒకటి చేసి ఈ ఇష్యూని సాల్వ్ చేయండి. అలాగే సార్. రండి ఎంఆర్ఓ గారు, ఏదైనా పరిష్కారం తీసుకొచ్చారా? తల తిరుగుతుంది సార్. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో మార్గం చెప్పండి. ఏం పరిష్కారం సార్? వాళ్ళు నిరాహార దీక్ష విరమించుకుంటే తప్ప మనం ఏం చేయలేం. మీడియా వాళ్ళంతా ఈ న్యూస్ని ట్రెండింగ్ చేసేశారు. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయింది సార్. ఇప్పుడే ఆర్డీఓ గారు ఫోన్ చేసి చాలా జాగ్రత్తగా ఈ ఇష్యూని డీల్ చేయమని చెప్పారు సార్. అయితే వాళ్ళు ఆ దీక్ష చేసినంత కాలం మనం ఇలా ఎదురు చూస్తూ ఉండాల్సిందేనా? అక్కడికే వస్తున్నాను సార్. అందుకే లీగల్గా కోర్టులో కేసు వేసి వాళ్ళందరినీ ఖాళీ చేపిద్దాం అనుకుంటే నాకే మతులు తిరిగే న్యూస్ ఒకటి తెలిసింది సార్. అది మీరు వింటే మీ మతి తిరగడమే కాదు, పట్టుమని పేలిపోతుంది సార్. ముందు నీ సస్పెన్స్ ఆపి ఆ న్యూస్ ఏంటో చెప్పు. అలాగే మేడం. కోర్టు కేసులో ఫైల్ చేయడానికి మీ నాన్నగారు గుడికి రాసిచ్చిన భూమి కాగితాల్లో భూమి అమ్మోరి పేరు మీదతో పాటు ఆ భూమి హక్కుదారులుగా ఇంకొకరి పేరు కూడా రాశారమ్మా. వాట్? ఇంకొకరి పేరా? ఏమంటున్నారా ఎంఆర్ఓ గారు? ఇంకొకరా? ఎవరు వాళ్ళు? అది అడిగేది నిన్నే. ఎవరా ఇంకొకరు? భవానీ. భవానియా? ఏం మాట్లాడుతున్నావు ఎంఆర్ఓ? భవానీ పేరు మీద రాశాడా? అలా ఎలా రాస్తాడో? అసలు ఆ భవానీకి ఈ భూమికి సంబంధమే లేదు. అలాంటిది భవానీ పేరు రాయడం ఏంటి? మీరసలు సరిగ్గా చూసారా? పూర్తి స్పృహతో చూశానండి. ఖచ్చితంగా చెప్తున్నా. అమ్మోరికి 700 ఎకరాల మీద పూర్తి హక్కు భవానీకి ఉంటుందని కుండ బదలు కొట్టినట్టు మీ నాన్నగారు రాసిచ్చారు. నాన్నా, చచ్చిపోయావు కాబట్టి బతికిపోయావు. లేదంటే నాకొచ్చే కోపానికి నిన్ను చంపి పాతేసేవాణ్ణి. కామ్ డౌన్ అన్నయ్య, ఆవేశపడకు. అది కాదమ్మా, అసలు ఆ భవానికి రాయడం ఏంటి నాన్న? ఎవరది? అసలు దానికి మనకు సంబంధం ఏంటమ్మా? మన కుటుంబమా? మన రక్తమా? కాదు. అలాంటి దాని పేరు మీద ఇంత భూమి ఎందుకు రాశాడు? గుడి మాన్యం కింద ఉన్న భూమిని ఎవరైనా ఇలానే స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఎలాగో ఆ అమ్మోరు రాలేదు కాబట్టి దీన్ని ఎవరో స్వాధీనం చేసుకోకూడదని ఆ భవానీ పేరు మీద రాసుండొచ్చు సార్. ఎలాంటి బుద్ధి తక్కువ పని చేశాడు మా నాన్న?
ఇక్కడ ఇంకో సమస్య ఉంది మహేంద్ర గారు. మళ్ళీ ఏంటి? ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తే డాక్యుమెంట్స్లో ఆ భవానీ పేరు మీద ఉంది కాబట్టి ఆ భవానీని కోర్టుకు పిలుస్తారు. అయితే ఆ, అప్పుడు ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి మీ మీదకే వస్తుంది. దానికంటే ముందు మీరు ఈ భూమి మీద ఆశలు వదులుకోవడమే ఎంతో బెటర్ అండి. చంపేస్తాను. ఇంకొకసారి ఆ మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే చంపేస్తాను. ఆ భూమి మా కళ. దాని జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టాం. అవసరమైతే ఊరిని తగలబెట్టైనా సరే ఆ భూమిని సొంతం చేసుకుంటాం. మీరేం చేస్తారో నాకు తెలియదు ఎంఆర్ఓ గారు. నేను ఎస్పీతో మాట్లాడతాను. పోలీసుల్ని వాడతారో రౌడీల్ని వాడతారో మీ ఇష్టం. ఎవరు చచ్చినా, ఎంతమంది చచ్చినా పర్వాలేదు. 10 నిమిషాల్లో అక్కడ మనుషులు కాదు కదా, చిన్న పిట్ట కూడా ఉండకూడదు. క్లియర్ దెమ్ ఆల్. అలాగే మేడం. సరిగ్గా మీకు అరగంట టైం ఇస్తున్నాను. మీ అంతటా మీరే ఈ చోటు ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీ బెదిరింపులకి మేము భయపడము. మీరు మా ప్రాణాలు తీసినా సరే ఈ చోటు వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. కానిస్టేబుల్స్ సార్, లాగిపడేయండి వెళ్ళని. రండి.